పెట్టుకుంటే నయవ్వారో ధనధాన్యాలు ఇచ్చేటి నయవ్వారో దండిగా ఇస్తాది నయవ్వారో దక్షిణ భాగములో నయవ్వారో దేవతగా వెలసింది నయవ్వారో కృష్ణ నది ఒడ్డున నయవ్వారో ఇంద్రకీలాద్రి పైన నయవ్వారో వేప చెట్టు కింద నయవ్వారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయిని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవ్వారో తానకమైంది నయవ్వారో చెట్టు పెట్టేమో నయవ్వారో నిలిచిపోయింది నయవ్వారో ఎండలో ఎండింది నయవ్వారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు. ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి. ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు. ఆ తెల్లదొరలో కారం తెలియలేదు. ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నయవ్వారో మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం. నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నయమ్మ మాట్లాడుకున్నారు. నయవ్వారో ఇంజనీరులంతా నయవ్వారో నమూన ఇచ్చినారు. నయవ్వారో గుడి కట్టడానికి నయవ్వారో ముహూర్తం పెట్టినారు. నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారో గుడి పనులు వేగమాయే. నయవ్వారో తక్కువ కాలములో నయవ్వారో గుడి పరిపూర్తయ్యే. నయవ్వారో గుడి ప్రతిష్ఠ చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ఠ నయవ్వారో కనకదుర్గమ్మకి నయవ్వారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయవ్వారో బెజవాడ పట్టణము నయవ్వారో దేదీప్యముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయవ్వారో పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయవ్వారో నమ్మకం కలిగింది. నయవ్వారో పూజలు చేసినారు. నయవ్వారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచిన వాడో నాయమ్మ కలింగమని
మన్నిరాజు నయంవారు కాలమైపోయినాడు నయంవారు పూజలు కరువయ్యే నయంవారు దీపం పెట్టలేదు నయంవారికి ధూపములు లేవు మంగళవారము నాడు నయంవారికి నైవేద్యము లేదు నయంవారికి పాయసన్నము లేదు నయంవారికి పాలన తగ్గిపోయే నయంవారికి ఉత్సవాలు లేవు నయంవారికి ఊరేగింపు లేదు నయంవారు ఒకనొక రోజున నయంవారు గుడి బయటకొచ్చి ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు బయటకొచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో నాడా సాలన్న చేరును రవికున్న నా సాలన్న నేసి తీసురారా నా సాలన్న కట్టిన చేరేమో నా సాలన్న తిరిగిపోయింది నా సాలన్న తొడిగిన రవికేమో నా సాలన్న తిరిగి ఉన్నది చేరును రవికున్నో నా సాలన్న నేసి తీసురారా నా సాలన్న ధనము ఇస్తానురా నా సాలన్న డబ్బు ఇస్తానురా నా సాలన్న మాట వినవయ్యా నా సాలన్న వేగము రావయ్యా అమ్మవారు పంపించిన కబురు విని సాలివాడు సంతోషపడ్డాడు. శక్తి స్వరూపమైనటువంటి తల్లి నాకు కబురు పంపించింది, ఎంత అదృష్టవంతుడని సంతోషపడ్డాడు. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు నా సాలన్న ఆదివారము పూట నా సాలన్న తలంటికి స్నానమాడి నా సాలన్న ధూప దీపము పెట్టి నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న పెట్టిలో డబ్బులేమో నా సాలన్న పట్టుకున్నాడా తూర్పు దిక్కునా నా సాలన్న తిరిగి ప్రయాణమయ్యే నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న సంతకి చేరినాడు నా సాలన్న పట్టుకున్నాడా ఏకదృష్టితో అమ్మవారి ధ్యానముతో మండుటెండలో నడుచుకుంటూ ఒక మర్రి చెట్టు కింద మూట కింద పెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారిని ధ్యానము చేశాడు. పట్టుకొని సాలన్న వడివడిగా నడిచినాడు నా సాలన్న వైశాఖ మాసములో నా సాలన్న గ్రీష్మ ఋతువులోన నయమరో ఎండలు మెండుకుండే నా సాలన్న కాలు కాలుతున్నాయి నా సాలనకి గొంతెండిపోయింది నా సాలన్న మండుటెండలోన నా సాలన్న నడిచి వచ్చేడు నా సాలన్న ఇంటికి చేరినాడా నా సాలన్న కాలు కడిగినాడు నా సాలన్న దేవుడు గదిలోన నా సాలన్న పట్టు ఉంచినాడా నా సాలన్న విశ్రాంతి తీసినాడా మర్నాడు ఉదయాన పట్టు సరిచేయడానికి సిద్ధమయ్యాడు. చిక్కులు తీసి పట్టు సరిచేసినాడు. తెల్లవారింది సాలన్న స్నానం చేసినాడు నా సాలన్న పట్టు తీసినాడు నా సాలన్న చిక్కులు తీసినాడు నా సాలన్న సిరిగడ్డాడమ్మ నా సాలన్న అన్నదమ్ములతోటి నా సాలన్న సరిగా పెట్టినాడు మగ్గము పెట్టినాడు నా సాలన్న నేత మొదలెట్టి నా సాలన్న బావమరుదులతోటి నా సాలన్న బాగుగా నేసినాడా బయట కొంగుల మీద సాలన్న పాల పెట్టాలు నేసి సాలివాడు నేసిన రవిక చీర మడత పెట్టి మూట కట్టి
శంఖలో పెట్టుకుని బయలుదేరినాడు. అల్లంత దూరములో బెజవాడకు చేరుకున్నాడు. అల్లంత దూరములో నాయమ్మ అమ్మవారు కనిపించే నా సాలన్న సంతోషమైనాడా, నా సాలన్న దండం పెట్టినాడా, నా సాలన్న దండం పెట్టినాడా, నా సాలన్న చెరును రవికున్న నా సాలన్న తల్లికి అందజేసి నా సాలన్న మూటలు ధనమేచి నా సాలనికి దీవించిపోయింది. దారిల మూటెప్పకో నా సాలన్న ఇంటికి ఎల్లవయ్యా, నా సాలన్న దారిల మూటెప్పకో నా సాలన్న చెప్పి మాయమయ్యే నయవారో సంతోషమైనాడా. అమ్మవారు దారిలో మూట ఎప్పువద్దని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆశ కలిగినటువంటి సాలన్న మూట విప్పగానే ధనమంతా కూడా నల్లబొగ్గులుగా మారిపోయినాయి. సాలన్న దుఃఖిస్తున్నాడు. దండము తల్లి నయవారో నన్నము తల్లి, నయవారో నా తప్పు మన్నించు, నయవారో నా మాట వినవమ్మ, నయవారో చిన్న బుద్ధి గలవాడనే, నయవారో మూట విప్పినాను, నయవారో బొగ్గులుగా మారినాయి, నయవారో ఎంతో కష్టపడి నయవారో చెరును రవికున్న నయవారో నేసినానమ్మ, నయవారో పెదింటి వాడనమ్మ, నయవారో పిల్లల గలవాడనే, నయవారో నా తప్పు మన్నించు. అమ్మవారు కనికరించి సాలివాడికి మరల ధనం ఇచ్చింది. సాలివాడు ఆనందంతో మూట శంఖలో పెట్టుకుని ఇంటికి చేరి పిల్ల పాపలతో ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు జాలారి వీధులకు బయలుదేరుతున్నది. దండును రమ్మన్నది నాయమ్మ